వోల్టాస్ బేకో 4 బటన్స్ టాప్ లోడ్ సింగిల్ స్టెప్ మెకానిజం ఉండే వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్. ఇందులో నీళ్లు బయటకు వెళ్ళట్లేదని చెప్పి కస్టమర్ చెప్పారు. సో అదేవిధంగా E4 ఎర్రర్ కోడ్ కూడా పడుతుందని చెప్పారు. సో ఎప్పుడైనా మనం వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి కస్టమర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఎర్రర్ కోడ్ పడుతుంది అంటప్పుడు ఫస్ట్ ప్యానల్స్ అన్ని రిమూవ్ చేసుకొని ర్యాట్ కటింగ్ ఎక్కడైనా ఉందా, జాక్లు ఏమైనా లూజ్ అయినా, వైరింగ్ కిట్ ఏమైనా డ్యామేజ్ అని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా బాగుంటే సో అన్ని రకాల పార్ట్స్కి సంబంధించిన వోల్టేజ్లు చెక్ చేసుకోవాలి. వోల్టేజ్ల పరంగా కూడా అంతా ఓకే ఉంటే అయినా కానీ మీకు ఎర్రర్ పడుతుందంటే సో అక్కడ మీకు డ్రమ్ అనేది బాగా స్కేలింగ్ పట్టేసి ఉంటుంది అనమాట లోపల. సో ప్రెజర్ సెన్సర్కి వెళ్ళే ప్రెజర్ సెన్సింగ్ అవ్వదు. వాటర్ లోపలికి వచ్చే వే అనేది డ్రమ్ లోపల డస్ట్ మొత్తం ఫామ్ అవ్వడం వల్ల ప్రెజర్ సరిగ్గా సెన్సింగ్ అవ్వడం వల్ల ఎర్రర్ వస్తుంది. ఫైనల్గా E4 అంటే ఇందులో ఇన్లెట్ వాళ్ళ డస్ట్ జామ్ అయింది ఫ్రెండ్స్. అదేవిధంగా డోర్ స్విచ్ కూడా డైరెక్ట్ చేసాం. అదే ఈ విధంగా E2 అంటే పైన వేసే డోర్లో మ్యాగ్నెట్ ఉంటుంది, అది కూడా సెన్సింగ్ అవ్వకపోతే ఆ ప్రాబ్లం వస్తుంది. సో ఏసీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ సంబంధించి ఏదైనా మీకు ట్రైనింగ్ కావాలంటే న్యూ బ్యాచ్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు. అదేవిధంగా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూన్లో పక్కా స్టార్ట్ అవుతుంది. అందరూ రెడీగా ఉండండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.